ఈరోజు ఈ వీడియోలో కపుల్ ఆఫ్ డేస్ ముందు కాంగ్రెస్‌కి సంబంధించిన చిప్ రాయ్ అనే అతను హెచ్ఆర్‌లో ఒక బిల్‌నైతే ప్రవేశపెట్టాడు. సో, అసలు ఆ బిల్ ఏంటి? దాని గురించి క్రిటిక్స్ ఏమంటున్నారు? అంటే అది పాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? అసలు దాని గురించి వాళ్ళేం మాట్లాడుతున్నారు? అండ్ ఇంకా కొంతమందేంటంటే ఇంకా ఫ్రీజ్ అయిపోతాయి అన్ని రకాల వీసాలు అని జెప్పి అసలు అతను ప్రవేశపెట్టిన బిల్ ఏంటి? దానికి సంబంధించిందైతే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు. బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం హెల్ప్ అవుతది. తప్పకుండా వీడియోకైతే లైక్ చేసి చూడడం అయితే స్టార్ట్ చేయండి. కొంచెం పుష్ అవుతాయి. రోజు చెప్తున్నా అనుకోకండి. తప్పకుండా చెప్తేనే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కాబట్టి చెప్పాల్సొస్తుంది. ఈ బిల్లు గనక పాస్ అయితే అన్ని రకాల వీసాలైతే ఫ్రీజ్ అవుతది. ఇది మోస్ట్ రిస్ట్రిక్టెడ్ బిల్ అని కూడా చెప్పొచ్చు. ఆ బిల్లు పేరొచ్చేసి పాస్ యాక్ట్. PAUSCHCT. పాస్ యాక్ట్ అని చెప్పేసి. సో, అందులోనే ఉంది. పాస్ అని అంటే పి అంటే పాస్, ఏ అంటే ఆల్ అడ్మిషన్, యు అంటే అంటిల్, ఎస్ అంటే సెక్యూరిటీ, ఈ అంటే ఎన్ష్యూర్. సో, ఇంకా ఈ బిల్లు కాంగ్రెస్.gov.లో ఉంది. బట్ ఫుల్ పీడీఎఫ్ అయితే లేదు. బట్ ఇదేంటి అంటే ఫస్ట్ ఎవరైతే ప్రెస్ ఉంటారో వాళ్ళకిస్తారు. అండ్ నెక్స్ట్ ఇమిగ్రేషన్స్‌కి సంబంధించినటువంటి అకౌంటబిలిటీ ఉంటది కదా! వాళ్ళకిస్తారు. దానిని బేస్ చేసుకొని కొంతమంది క్రిటిక్స్ అయితే దీని మీద చెప్తున్నారు. అసలేంటి ఆ బిల్లులో ఏముంది అనేదైతే చెప్తాను. సో, ఇంకా అతను ప్రవేశపెట్టినటువంటి ఆ బిల్లు లోపల మెయిన్‌లీ చాలా టైప్ ఆఫ్ పాయింట్స్‌నైతే మెన్షన్ చేశారు. అందులోపల కొన్నేంటంటే ఆల్రెడీ ఇంతకుముందు మనకు తెలిసినవే. అంటే వాళ్ళొకటి, వీళ్ళొకటి పెట్టినయి అన్నీ కలిపి ఇతను పెట్టాడనుకోవచ్చు. సో, అవన్నీ ఏంటి అనేసి. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు ప్రెజెంట్ యూఎస్ఏలో మనం అంటే వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళం అంటే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కిండర్‌గార్టెన్ నుంచి 12థ్ గ్రేడ్ వరకు ఫ్రీనే అన్నట్లు. అంటే మనం కట్టేటటువంటి టాక్సెస్‌ని బేస్ చేసుకొని ఫ్రీగానే చదువుతారు కదా! అండ్ వాళ్ళకేంటి అంటే వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అయినా ఎవరైనా కూడా వన్స్ యూఎస్ఏలో స్కూల్‌కి వెళ్తే వాళ్ళు చదువుకోవచ్చన్నట్టు. అది సుప్రీం కోర్ట్ తీర్పు ప్రకారమే ఉంటదంట. సో, అదంతా వేరే స్టోరీ లేండి గానీ. సో, ఇక ముందు నుంచి ఎవరైతే ఇట్లా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉంటారో సో, వాళ్ళని మాత్రం సమ్ సెక్యూరిటీ కన్సర్న్స్ అదే సెక్యూరిటీని బేస్ చేసుకొని వాళ్ళని ఇక ముందు నుంచి స్కూళ్ళ లోపల చదవనివ్వకూడదు. వాళ్ళ లీగల్ స్టేటస్, వాళ్ళ యొక్క ఇమిగ్రేషన్ స్టేటస్‌ని తప్పకుండా చెక్ చేయాలి అని జెప్పి. అండ్ సెకండ్ వన్ ఏంటంటే ఎవరైతే హెచ్1 రావచ్చు, హెచ్4 రానియండి, ఎల్1, ఎల్2 ఇలాంటి వీసా వాళ్ళెవరైతే ఉంటారో వాళ్ళకి ఫర్దర్‌గా ఇట్లా గ్రీన్ కార్డ్ ఇవ్వడం దీనిని మానేయాలి. వన్స్ వాళ్ళకేదైనా గ్రీన్ కార్డ్ అలాంటిది కావాలి అంటే వాళ్ళ హోమ్ కంట్రీస్ నుంచే ప్రాసెస్ చేసుకోవాలి తప్ప ఇక్కడ ఒక జాబ్ కోసం అని వచ్చి అలానే సంవత్సరాల తరబడి ఉండుకుంటూ ఇలా గ్రీన్ కార్డ్ వచ్చే వరకు ఉండడం, ఆ తర్వాత సిటిజన్‌షిప్ ఇలాంటివైతే ఉండకుండా చేయాలి అని జెప్పి. అండ్ థర్డ్ వన్ ఏంటంటే ఎప్పుడు అంటే ఆల్రెడీ మనకు తెలుసు కదా! బర్త్ రైట్ సిటిజన్‌షిప్ ఉంటే ఎవరైనా వాళ్ళ యొక్క మదర్ గాని, ఫాదర్ గాని హ్మ్, అమెరికన్ సిటిజన్ అయ్యుండాలి. లేకపోతే గ్రీన్ కార్డ్ హోల్డర్ అయ్యుండాలి. సో, ఇలాంటివైతేనే ఓకే గాని లేకపోతే వాళ్ళకి కూడా ఇట్లా సిటిజన్‌షిప్ ఇవ్వకూడదు అని జెప్పి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే రీసెంట్ టైమ్‌లో $100,000 అనేది ఒకటి పెట్టారు కదా! అది ఓన్లీ ఔట్ సైడ్ యూఎస్ఏ అలా కాకుండా ఎవరైతే యూఎస్ఏలో ఉండి హెచ్1బీల మీద వేరే వీసాల మీద ఉంటూ ఉంటారో వాళ్ళకి కూడా వాళ్ళేదైనా జాబ్ చేంజ్ అవుతున్నా కానియండి, లేకపోతే వీసా ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నా ఇలాంటివి ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు కూడా $100,000 ఉండాలి అని. అండ్ ఇంకోటేంటంటే ఫ్యామిలీ ఇమిగ్రేషన్‌ని ఆపేయాలి. అంటే ఒకరి మీద ఇంకొకరికి ఇట్లా గ్రీన్ కార్డ్ ఇలా వస్తూ ఉంటాయి కదా! ఒకరిని బేస్ చేసుకొని ఇంకొకరికి. సో, ఇలాంటి దానిని కూడా ఆపాలి అని. ఆల్మోస్ట్ ఇప్పటికే దానికి చాలా వరకు ప్రాసెస్ ఉంది. చాలా సంవత్సరాల టైం పడుతుంది గానీ, సో, ఇక ముందు అలా ఇవ్వడాన్నయితే ఆపేయాలి అని చెప్పి. అండ్ ఇంకోటి ఎవరైతే యూఎస్ సిటిజన్స్ కారో వాళ్ళకి స్టూడెంట్ లోన్స్ కానియండి, లేకపోతే మెడికల్ కావచ్చు, మెడికేర్ సర్వీసెస్ కానియండి, లేకపోతే ఫుడ్ స్టాంప్స్ కావచ్చు. ఇలాంటివేవి కూడా వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. ఓన్లీ కూడా ఎవరైతే అమెరికన్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి అని చెప్పి. అండ్ స్టూడెంట్స్‌కి డే 1 సీపీటీ అని అండ్ ఈ ఓపీటీని దీనిని కూడా ఆల్మోస్ట్ తీసేసే ప్రయత్నాలైతే చేయాలి అని చెప్పి. ఇలా ఏంటంటే ఆల్మోస్ట్ అందరూ అప్పుడొకరు మెన్షన్ చేసిన పాయింట్స్ తోటి ఇంకొక 2 పాయింట్స్ ఇతనియి కూడా యాడ్ చేసి అవన్నీ కూడా హెచ్ఆర్‌లో అయితే పెట్టాడు. అదే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్‌లో. అసలది ఎంతవరకు వచ్చింది అంటే జస్ట్ ఇప్పుడే అతనైతే ఇనిషియేట్ తీసుకొని పెట్టారు. బట్ చాలామంది క్రిటిక్స్ ఏంటంటే అసలు ఇది అయ్యేటటువంటి ఛాన్సెస్ అయితే 1% కూడా లేదు. చాలా వరకు జీరో అని చెప్తున్నారు. ఎందుకు అంటే ఇవన్నీ కూడా అందరూ ప్రయత్నం చేసినవే. బట్ అవి ఎంతవరకు కూడా ముందుకైతే వెళ్ళలేదు. ఆల్మోస్ట్ అందరూ ఇది చేయాలి, అది చేయాలి అనుకుంటున్నారు కానీ అదైతే ఏమి ముందుకైతే సాగట్లేదు కాబట్టి ఇంక ఇతను పెట్టిన బిల్లు కూడా ఏం పెద్దగా
వర్కౌట్ అవ్వదు అని చెప్పేసి. సో, అతని బిల్లు పేరు వచ్చేసి పాస్ యాక్ట్ అని చెప్పి. పాస్ యాక్ట్ PAUSE, PASS కాదు. మళ్ళీ కామెంట్ చేస్తారు. పాస్ అనాలి, ప్యాస్ అనాలి అని చెప్పి. సో, పాస్ యాక్ట్. అండ్ ఇది ఓన్లీ కూడా ఎవరైతే టూరిస్ట్ వీసా మీద వస్తూ ఉంటారో వాళ్ళకి కాకుండా రిమైనింగ్ అన్ని వాళ్ళకి కూడా వర్తించేలాగా ఉన్నాయన్నట్టు ఇందులో. అండ్ అంటిల్ అంటే కొన్ని సెక్యూరిటీ కన్సర్న్స్‌ని బేస్ చేసుకొని మన క్రైటీరియా మ్యాచ్ అయ్యే వరకు వీటన్నిటిని కూడా పాజ్ చేస్తే బావుంటది అని చెప్పి అతని యొక్క ఒపీనియన్. బట్ అది అవుతదా అంటే చాలా వరకైతే 0 అనే చెప్తున్నారు. బట్ ఈ మధ్యలో కొన్ని వింటూ ఉన్నాము. ఆల్మోస్ట్ అన్ని వీసాలను పాస్ చేయబోతున్నారు అని చెప్పి. అసలు ఇంకా ఏమి స్టార్ట్ అవ్వలే. జస్ట్ ఒక ఇనిషియేటివ్ అదైతే 0% అయ్యేటటువంటి ఛాన్సెస్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఇంతకు మించిన బిల్లులు ఇంకా చాలా ఉన్నాయి. బట్ ఏది కూడా ముందుకు వెళ్ళలేదు కాబట్టి ఇది కూడా చాలా వరకు డౌట్ అని కొంతమంది క్రిటిక్స్ చెప్తున్నారు. అదే నేను మీకు చెప్పాను. సో, ఇంతే అండి ఈ వీడియో. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.